ట్రంప్ ముందు నుంచి కూడా అక్రమ వలసదారుల్ని నేను తరిమేస్తానని ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్‌లోనే చెప్పాడు. అలాగే టారిఫ్స్ సుంకాలు విధిస్తాను. మన దేశంలోకి వచ్చే సరుకుల మీద నేను సుంకాలు విధిస్తానని కూడా ఆయన చెప్తున్నాడు ముందు. ఈ హ్మ్. 2 పాయింట్లు ఆయన ప్రధానంగా చెప్తున్నాడు. ఎందుకంటే అక్రమ వలసలు అనేది పెద్ద ఇష్యూ అక్కడ. అమెరికాలో ఏందంటే ప్రపంచవ్యాప్తంగా అమెరికన్ డ్రీమ్ అనేది అందరికీ ఉంది. బయటికి ఎన్ని కథలు మాట్లాడినా ఫైనల్‌గా ఒక గర్వంగా చెప్పుకునేది మా వోడు అమెరికాలో ఉన్నాడు. మా కూతురు అమెరికాలో ఉంది. కొడుకు ఏదో మా వోళ్ళు అమెరికాలో ఉండారంటే ఇక్కడున్నోళ్ళు కూడా గర్వంగా చెప్పుకునే పరిస్థితి. దానివల్ల వీళ్ళకేం ఒరగకపోయినా. అటువంటి ఒక అమెరికన్ డ్రీమ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే అక్రమంగా ఎప్పుడైనా దేనికైనా డిమాండ్ బట్టే రకరకాల సప్లైలుంటాయి. అసలు అక్రమాలు ఎప్పుడు జరుగుతుంటాయి? దానికి పెద్ద ఎత్తున డిమాండ్ ఉండి సక్రమైన రూట్‌లో సరిపోనప్పుడే గదా! సక్రమంగా అందరికీ రావాల్సినోళ్ళందరూ రండి అని జెప్పేస్తే అక్కడేమి ఇబ్బందుండదు. హ్మ్. కానీ అటువంటి పరిస్థితి లేదక్కడ అమెరికాలో. అందరూ వెళ్ళిపోతే మనం అమెరికన్స్ మైనారిటీలోకెళ్ళిపోతారు. ఆల్రెడీ ఇదే విధంగా కొనసాగితే అమెరికన్స్ మైనారిటీలోకెళ్ళిపోయే పరిస్థితుంది. సో, దానివల్ల వాళ్ళేం చేస్తారు, ట్రంపు ఆ కన్సర్న్‌ని ఆయన అడ్రెస్ చేశాడు. అందుకే గెలవగలిగాడు రెండోసారి గూడా. ప్రజల్లో ఈ కన్సర్న్ ఉంది. అక్రమ వలసలొచ్చి వీళ్ళు మొత్తం మన దేశాన్ని ఆక్యుపై చేసేస్తున్నారు. మన వాళ్ళకి ఉద్యోగాలు లేవు అన్న ఒక ధోరణి అక్కడ బలంగా పెరిగింది. సో, ఇప్పుడు లెక్కలు తీశారు. ఇప్పుడు లెక్కల ప్రకారం 1,13,00,000 మంది అక్రమ వలసదారులు ఉన్నారని చెప్తున్నారు. ప్రధానంగా లాటిన్ అమెరికన్ దేశాల నుంచి అక్రమ వలసలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే లాటిన్ అమెరికన్ దేశాన్ని సౌత్ అమెరికా అంటారు. అమెరికన్ నార్త్ అమెరికా అంటారు. హ్మ్. పక్కపక్కనే దగ్గరలో ఉంటాయన్నమాట అవి. చాలా వరకు ఈ మెక్సికో బార్డర్ ఇవన్నీ బార్డర్‌లో గూడా ఉంటాయి. సో, వాటిలో నుంచి ఎక్కువ మందొచ్చారు. మొత్తంగా ఇండియన్స్ గూడా దాంట్లో బలంగా ఉన్నారు. నేను చాలా సార్లు మన ఛానెల్‌లో గూడా చెప్పాను. రష్యా, చైనా నంబర్ 1గా ఉండేది వలసల్లో. దాన్ని గూడా క్రాస్ చేసేసింది ఇండియా. సో, అలాగే ఇప్పటివరకు అమెరికా ప్రకటిస్తున్న దాని ప్రకారం 7,25,000 మంది అక్రమంగా వెళ్ళినోళ్ళు. వీళ్ళు సక్రమంగా వెళ్ళినోళ్ళు 54,00,000 మందే ఎంతమంది ఉన్నారు. అక్రమంగా వెళ్ళినోళ్ళు 7,25,000 మంది. అక్రమం అంటే ఏంటి? ఏదో ఒక వీసా తీసుకెళ్ళిపోవడం, అక్కడే వీసా గడువు ముగిసిన తర్వాత అక్కడే ఉండిపోవడం. వీసాలు గూడా లేకుండా రకరకాల బార్డర్‌ల ద్వారా డాంకీ రూట్ అంటారు. మన హ్మ్. 'డాంకీ' సినిమా గూడా వచ్చింది. ఆ డాంకీ రోడ్ ద్వారా ఎళ్ళిపోవడం. ఆహ్, ఇలాగా జరుగుతుందన్నమాట. ఇందులో ఇప్పుడు వరకి 20,407 మందిని ఇమ్మీడియేట్‌గా పంపియడానికి ఒక ఐడెంటిఫై చేశారు ఇండియన్స్‌ని. అందులో 17,940 మందిని వెనక్కి పంపిస్తారు. మిగతా 2,467 మంది ఆల్రెడీ జైళ్ళల్లో ఉన్నారు మనవాళ్ళే. అంటే వీళ్ళు అక్కడ పట్టుబడిపోయి బార్డర్‌లలో పట్టుబడడం, ఇలాగ పట్టుబడినప్పుడు ఎన్ఫోర్స్‌మెంట్ అండ్ రిమూవ్డ్ ఆపరేషన్ అనమాట. వీళ్ళు దీని మీద వీళ్ళని నిర్బంధించారు. ఈ ఎన్ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంటు 2000 నా 467 మంది నిర్బంధించారు. 17,904 మంది వెనక్కి పంపించాలి. హ్మ్. ఇప్పుడేం చేస్తుందంటే అమెరికా చాలామందిని తమ సైనిక విమానాల్లో పంపిస్తుంది. అది కూడా వాళ్ళకి సంకెళ్ళు వేసి, బేడీలు వేసి పంపిస్తుంది. ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వచ్చింది. ఆల్రెడీ కొలంబియన్ ప్రెసిడెంట్ గుస్తావో పెడ్రో, నేను మీ సైనిక విమానాలొస్తే నేను అలో చేయను మా దేశంలోకి. మీరు ఎవరెవరు ఉన్నారో చెప్పండి. మా ఎంబసీ వాళ్ళు ఫైనలైజ్ చేసినాక నేనే తీసుకొచ్చుకుంటా గౌరవంగా వాళ్ళని అని ఆయన ప్రకటించాడు. హ్మ్. అట్లాగే మిగతా వాళ్ళు కూడా ఇట్లా మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదని వ్యతిరేకించారు. మెక్సికో గాని వీళ్ళందరూ గూడా. కాకపోతే ఓవరాల్‌గా ట్రంప్‌ని వ్యతిరేకించే పరిస్థితిలో గట్టిగా ఎదిరించే పరిస్థితిలో ఏ దేశం గూడా ఇవాళ లేదు. కెనడా, మెక్సికో మీద 25% సుంకాలు విధించినప్పుడు గూడా వాళ్ళు ఫస్ట్ ఏదో బెంకంగా మాట్లాడారు గానీ తర్వాత దిగొచ్చారు. ట్రంప్ డిమాండ్స్‌ని ఒప్పుకున్నారు. బార్డర్‌లో వలసలు రానీకుండా చూసుకోవడానికి వేల డాలర్లు ఖర్చుపెట్టి గస్తీ పెంచారు. దాంతో ట్రంప్ కూడా వాళ్ళకి 1 మంతు. సో, అలాగే చైనా గూడా ఒక పక్క చర్చలు జరుపుతుంది. అంటే ఎప్పుడైనా గూడా వివిధ ప్రపంచంలో ఏది బలమైన దేశమో, ఆ దేశంతో గొడవ పడడానికి మిగతా దేశాలు రెడీగా ఉండవు. కొంత ఇచ్చిపుచ్చుకునే ధోరణులుంటాయి. కొన్ని ఇతర దేశాలతో స్నేహాలు పెంచుకునే పద్ధతులు ఉంటది. ఇండియా గూడా అదే చేస్తుంది. అందుకనే ఇండియా అక్రమంగా వాళ్ళని మేము పంపిస్తా ఉన్నప్పుడు ఇండియా ఒప్పుకునింది. మన ఎంబసీ అక్కడ అధికారులతో ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులతో మాట్లాడారు.
మన ఇప్పుడు ఒక బ్యాచ్‌ని పంపిస్తామంటే, ఆ బ్యాచ్ ఎవరెవరు, వాళ్ళ డీటెయిల్స్ ఏంటి, వీళ్ళు ఇండియన్సేనా లేకపోతే ఇండియా గుండా పాకిస్తాన్ వోళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు ఎళ్లారా? ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఒక సైనిక విమానం ద్వారా C-7 అంటారు. ఈ మిలిటరీ జెట్ అంటారు ఇది. ఈ మిలిటరీ జెట్టు హిడాల్గో, టెక్సాస్ నుంచి బయలుదేరింది. బయలుదేరి నిన్న మన అమృత్సర్‌లోని శ్రీ గురు రామ్‌దాస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో దిగింది. మొదట ఇందులో 205 మంది ఉన్నారన్నారు. కానీ ఇప్పుడు వరకు అఫీషియల్‌గా ప్రకటించలేదు గానీ, ఇంగ్లీషు మీడియా అంతా కూడా 104 ఉన్నారు దీంట్లో అని చెప్తున్నారు. ఇందులో హర్యానాకు సంబంధించిన వాళ్ళు 33 మంది, గుజరాత్‌కి సంబంధించిన వాళ్ళు 33 మంది, పంజాబ్ 30 మంది, మహారాష్ట్ర 3, చండీగఢ్ 3 ఉన్నట్టుగా మనకి ఛానల్స్ చెప్తున్నాయి. సో, వీళ్ళల్లో 19 మంది మహిళలు, 14 మంది మైనర్లు ఉన్నారని చెప్తున్నారు. వీళ్ళందరినీ బేడీలేసి ఎక్కించి ఇది చేశారు. రెండోది అది మిలిటరీ విమానం కాబట్టి మిలిటరీ విమానంలో సివిల్ చార్టర్‌లో సివిలియన్ చార్టర్‌లకు ఉన్న సౌకర్యాలు ఏముండవు. వాళ్ళకి ఒకే టాయిలెట్ ఉంది 105 మందికి. అందువల్ల బాగా ఇబ్బందులు పడ్డారని చెప్తున్నారు. పైగా అది డైరెక్ట్‌గా రాకుండా జర్మన్ లాగి అక్కడ ఫ్యూయల్ నింపుకొని మళ్ళీ రావడంతో బాగా లేట్ అయింది. సో, ఏదేమైనా ఇబ్బందుల్లో ఉన్నారు. అయితే మన ప్రభుత్వం వాళ్ళని సాదరంగానే ఆహ్వానించింది. పంజాబ్ మంత్రి కుల్దీప్ సింగ్ దలీవాలా వెళ్ళి రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళకి రాగానే ఒక ఇద్దరు డాక్టర్లను పెట్టారు. ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉంటే ఇమ్మీడియట్‌గా అటెండ్ చేశారు. ఆ తర్వాత వాళ్ళతో మాట్లాడారు అక్కడున్న పోలీస్ అధికారులు. వీళ్ళు ఎలా వెళ్లారు అక్రమంగా, వీళ్ళని ఎవరు పంపించారు, వీళ్ళ మీద ఏమన్నా ఇక్కడే ఇండియాలో కేసులున్నాయా, క్రిమినల్ యాక్టివిటీలో ఉన్నారా, ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళకి మినీ బస్సులు పెట్టి ఎవరిని కూడా మేము అరెస్టులు చేయము. ఒకవేళ క్రిమినల్ కేసులు ఉన్నా కూడా దానికి సంబంధించి లోకల్ పోలీస్ స్టేషన్‌కి ఇన్ఫార్మ్ చేసి వీళ్ళ ముందైతే ఇళ్ళకి పంపిస్తాము. అట్లాగే వీళ్ళలో ఎవరైనా ఎలిజిబిలిటీలు అవన్నీ బాగుంటే మేము ఎంప్లాయ్‌మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తామని ఇండియన్ గవర్నమెంట్ అంటుంది. జయశంకర్ కూడా ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్‌ని ఎవరు పంపించినా మేము, అమెరికానే కాదు ఎవరు పంపించినా మేము రిసీవ్ చేసుకుంటాం అనేది ప్రకటించాడు. యాక్చువల్‌గా ఇది కొత్త విషయం కాదు. లాస్ట్ ఇయర్ 2024లో కూడా 1000 మందికి పైన ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అమెరికా నుంచి వచ్చారు. కాకపోతే అప్పుడు ఏందంటే ఇంత హంగామలే. మనోడు ఏందంటే ట్రంప్ ఏది చేసినా హడావిడి చేసి దాన్ని ఒక పెద్ద పబ్లిసిటీ చేసి గందరగోళం చేస్తాడు. మామూలుగా సైలెంట్‌గా పంపించేవాళ్ళు సివిలియన్ చార్టర్లలో వచ్చాయి. మనోళ్ళు రిసీవ్ చేసుకున్నారు. 1000 మంది వచ్చారు. చాలా మందికి తెలియదు. ట్రంప్ ఒకడే ఇప్పుడే ఫస్ట్ అనుకుంటున్నాడు. ఇదంతా ఎప్పటి నుంచో జరిగే తతంగమే. ఇక్కడ ఏందంటే ట్రంప్ అసలు ఎందుకు చేస్తున్నాడు? ఎందుకంటే ఒక చార్టర్డ్ విమానానికంటే దీంట్లో పంపించడం వల్ల వాళ్ళ దేశానికి ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇప్పుడు దీంట్లో ఒక ప్యాసింజర్‌కి $5,000 దాదాపు ఖర్చు అని చెప్తున్నారు. సో, అంత ఖర్చు పెట్టి $5,000 అంటే బిజినెస్ క్లాస్‌లోనే వెళ్ళొచ్చని చెప్తున్నారు.